హై వ్యూవర్స్, వీడియో చేయాలా ఈ టాపిక్ మీద అని ఇటువంటి మోసం గురించి ఆలోచించగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వీళ్ళు మారట్లేదు, ఎందుకు ఇంత అచ్చేస్తూ ఉంటున్నారు అని. సెకండ్ థింగ్, కనీసం ఈ వీడియో చూసే కానీ కొంతమంది మారతారులేరా బాబు, నీ డ్యూటీ నువ్వు చేయరా బాబు అని చెప్పేసి అందుకే మరలా వెనకాల అటాచ్ చేశాను కదా. నిన్న నైట్ అనమాట నాకు ఆ మెసేజ్ వచ్చింది, మార్నింగ్ చూసి రెస్పాండ్ అయ్యాను. దెన్ కాసేపటికి మొత్తం మొత్తం బాధితులే. లుక్ యాప్ ప్లే స్టోర్లో లేదు. 1930 అనే నెంబర్ సంబంధించి సైబర్ కంప్లైంట్స్ ఇచ్చే నెంబర్కి సంబంధించి మనం ఫోన్ ఎవరికైనా చేయగానే కరోనా అప్పుడు ఎలాగైతే జాగ్రత్తలు చెప్పారో అలా ఈ సైబర్ నేరాల గురించి కూడా జాగ్రత్త చెప్తూ ఆ రింగ్ టోన్ కలర్ మీద వచ్చిద్దామని బయట పోలీసులు సినిమాలలో యాడ్స్లో ఎన్ని చెప్తూ ఉన్నా కానీ నువ్వేదో ఒక రూపాయి పెట్టగానే వాడేదో ఒక పావలా ఇచ్చాడు, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదవుతుందో అది రేపిస్తాడు, ఎల్లుండిస్తాడు, ఇలా టకటక్ ఇస్తాడు. ఈలోపు నువ్వు కొంతమందిని జాయిన్ చేస్తే వాళ్ళది కూడా నీకు కొంత కమిషన్ వచ్చింది, వాళ్ళకి కూడా ఇస్తాడు. ఈలోపు కొన్ని టాస్కులు ఉంటాయి, ఆ టాస్క్ వచ్చేసి చేస్తే నీకు పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ పెరుగుతూ పోతూ ఉంటే నీకు వచ్చేసి గిఫ్ట్లు వస్తాయి కంపెనీ నుంచి. ఎలా నమ్ముతారా బాబు అసలు? దరిద్రం ఏంటంటే నేను చెప్పా కదా కొద్ది రోజుల క్రితం అని చెప్పేసి నాకు బాగా తెలిసినట్టు వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ కూడా ఈ టాస్క్లు అంటూ ఇక 3.5 లక్షలు పోగొట్టింది పాపం అమాయకురాలు. ఏం అనకూడదు, తప్పు, ఎందుకంటే పాపం నిజంగా అమాయకురాలు. సో వారి పక్షంలో నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఓకే అమ్మ, అయిపోయింది, ఎంత అయిపోయింది, ఇంకోసారి వదిలేమ్మా, అండ్ ఏం బాధపడకమ్మా, వదిలేసే అని చెప్పేసి. బట్ మరలా కొత్తగా మోసపోతున్నాను చూస్తే కోపం వస్తుంది. అలాంటి కోపపడలేం, ఎందుకంటే వాళ్ళ డబ్బు అయిన బాధలో ఉన్నారు. కోపపడితే పాపం ఇంకా ఇబ్బంది పడతారు. పిల్లోడికి దెబ్బ తగిలిందండి, దెబ్బ తగిలి ఇంటికి వెళ్ళగానే నెత్తురు గారుతూ ఉండేది. నా చిన్నప్పుడైతే మా అమ్మ అయినా మా నాన్న అయినా, మా నాన్న కొట్టాడు కానీ మా అమ్మ కానీ నన్ను అంతగా అనేవాళ్ళు కాదు, బట్ మా ఫ్రెండ్స్ సర్కిల్ నేను చూసేవాడు కదా, వాడు కాలికి దెబ్బ తగిలి నెత్తురు గారుతూ ఉండిద్ది. ఏమైందిరా ఏటో దగ్గర పట్ట కొట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. వాడు దాంతో ఈ అమ్మ ఈ దెబ్బ కానీ ఈ దెబ్బలు ఎక్కువ నేర్పమని బాధపడేవాడు. సీరియస్లీ అలా ఇప్పుడు చేస్తే మొత్తం వేరేలాగా అయిపోతుంది, అసలుగా మోసం వస్తుంది. అందుకని ఏం చేయాలి, ఇంకా జాగ్రత్తలు చూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఒక ముక్క చెప్తానండి, బ్యాంకులో నేను 1 లక్ష దాచా, ఫిక్స్డ్ డిపాజిటే చేశా. నాకు ఎంత ఇస్తాడు ఇంట్రెస్ట్? 8%. అవునా? అంటే అప్రాక్సిమేట్లీ ఏంటంటే 1284 మహా అయితే 100కి నాకు నెలకు వచ్చేసి 70 పైసలు వచ్చింది అంతే. అదే బ్యాంక్ వాడి దగ్గర నేను 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నా, నేను కట్టిన 1 లక్ష రూపాయలు బ్యాంకులోనే ఉన్నాయి డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్. వాడు గాను నాకు ఇచ్చేది ఎంత? 70 పైసలు నెలకి ఇంట్రెస్ట్ 100కి. నేను బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నా, నాకు 1 లక్ష ఇచ్చాడు. నేను కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఎంత నెలకి? అక్షరాల ₹1.25 పైనే ఉంటుంది. ఒకవేళ హోమ్ లోన్ లాంటిది అయితే ₹5 ₹10 ఉండేది. ఇంకా తక్కువ అనుకుంటే 90 పైసలు, ఇంకా అంతమంది తగ్గడం. అంటే నాకు ద బెస్ట్ ఇస్తుంది 100కి ఎంత? 75 పైసలు బ్యాంక్ నుంచి నాకు ఇస్తుంది. ఒకవేళ నేను తీసుకుంటే బ్యాంక్ నుండి ఎంత కట్టాల్సి వస్తుంది? తక్కువ అనుకుంటే కనీసం 90 పైసలు కట్టాలి. అంటే 15 పైసలు నేను ఎక్కువ కడుతున్నా. నా డబ్బులు బ్యాంక్ దగ్గర పెట్టి మరలా ఆ డబ్బులు ఒకవేళ ఆ డబ్బులు కాకుండా వేరే డబ్బులు అంత మొత్తం నేను తీసుకున్నా, మరలా బ్యాంకుకి నేను ఎక్స్ట్రా చేసి ఇస్తున్నా డబ్బులు. అంటే నీ డబ్బులు బ్యాంకులో ఉండి బ్యాంకు నీకు లోన్ ఇచ్చినా మరలా నువ్వు డబ్బులు ఎక్స్ట్రా కడుతున్నావు అంటే బయట ఎవడో నీకు ఎలా ఇస్తాడరా మూర్ఖుడా? ఏ అమ్మా ఎలా ఇస్తారు తల్లి? ఎందుకు అర్థం కాదు మీకు? నా బొక్కలో టాస్క్లు అనకూడదు కానీ K1 K2 K3 K4 K5 K6 K7 K8 K9 9 గ్రూపులు అంట, 9 టాస్కులు అంట, 2250 దగ్గర నుంచి ఓ అమ్మ ఏకంగా లక్షల డబ్బులు కట్టారంట. ఈ కట్టినటువంటి పిచ్చి కోపం వస్తుంది నాకైతే. నాకు మార్నింగ్ పాప ఆమె చెప్తుంటే ఎంత బాధేసిందంటే, ఆమె అసలు నమ్మకం లేదు, వద్దు అని ఆమె చెప్తుందంట. ఆమె ఎంఎస్సీ చేసింది అండ్ గతంలో అకౌంటెంట్ కూడా చేసింది పెద్ద కంపెనీలో. వాళ్ళ హస్బెండ్ ఇది బిజినెస్ చేసుకుంటున్నారు, వీళ్ళకి నమ్మకమే లేదంట అసలు. అయితే ఏం కాదు, మీరు మా జాయిన్ అయితే మాకు కొంత పర్సంటేజ్ వచ్చింది, అదొక ఈ కట్టిన డబ్బులు ఎప్పుడైతే మరలా మీకు వస్తాయి అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు క్రెడిట్ అవుతూ ఉంటే
ఆ టాస్క్ తలకు డబ్బులు వస్తూ ఉంటే బట్ వారం అయ్యాక విత్డ్రా చేసుకోవచ్చు, మన అకౌంట్లో డిస్ప్లే అవుతూనే ఉంటే వారం అయ్యాక తీసుకోవచ్చు, మాకు కనిపిస్తూనే ఉంటాయి కదా, ఏం పర్లా వారం అయ్యాక ఆ డబ్బులు విత్డ్రా చేసి మాకు ఇద్దరులే మీరు జాయిన్ అవ్వని చెప్పి సరిగ్గా జాయిన్ చేయించారట. ఆ డబ్బులు వచ్చి అవతల లేనంట. ఆ తర్వాత అవునన్నా కథని ఎంతో కొంత వీళ్ళు కూడా పెట్టే ఉంటారు ఆ డబ్బులు వస్తాను చూసేసి. గతంలో నేను చాలాసార్లు ఇదే చెప్పా. యాంకర్ సుమ 2008 కానీ 9 కానీ నాకు బాగా గుర్తు. నాది MBA అప్పుడు అయిపోయిన కొత్తన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా మీడియా అంటే సినీ ఫీల్డ్లో. నాకు బాగా కావాల్సిన వాళ్ళు, నేను పేరు చెప్పలేకపోతున్నా, బాగా కావాల్సిన వాళ్ళు ఇది వచ్చేసి ఆమనుగల్ల మన శ్రీశైలం హైవే ఉంటుంది చూస్తే, హైదరాబాద్ శ్రీశైలం వెళ్ళే హైవే, అక్కడ మహంకాళి గండి మైసమ్మ సమ్ అమ్మవారి గుడి కూడా ఎందుందండి, అది దాటాక మైసిగండి అనుకుంటా, అది దాటాక రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెంచర్. ఆ వెంచర్ వచ్చేసి ఏంటంటే రోడ్డుకి కొంచెం ఒక 100 మీటర్ 200 మీటర్ లోపలికి ఉంది, ఓకేనా, వెంచర్ వేశాడు. అందులో ఫ్లాట్ ఇస్తాడు నీకు. తర్వాత నువ్వు 1,00,000 కడితే నీకు నెల నెల వచ్చేసి 5,000 ఇస్తాడు. అప్పుడు 1,00,000 అంటే అంతా 20 నెలలు. 20 నెలల్లో నువ్వు కట్టిన డబ్బు నీకు వచ్చేసింది, ఆ ఫ్లాట్ మరలా నీదేది. దీనికి ఆ రోజు యాడ్ చేసింది సుమ. నాకు చెప్తే వాళ్ళు వచ్చి బంధువులే, నేను చెప్తే అన్న పిచ్చా నీకేమన్నా, ఇప్పుడు 1,00,000 రూపాయలకి వడ్డీ 2 రూపాయలు వడ్డీ 2,000 రూపాయలు, 5 రూపాయలు వడ్డీ 5,000 రూపాయలు, నీకు నెలకి 5% చొప్పున నీ డబ్బులు నీకు ఇస్తున్నాడా, మరలా అక్కడ నీకు ఫ్లాట్ ఇస్తున్నాడా, అసలు ఏమన్నా నమ్మేటట్టు ఉందా? అంతా మోసం, వద్దంటే వద్దన్న. కాదు కూడదు, నెల నెల డబ్బులు వస్తే మరి ఫ్లాట్ అక్కడ ఉంది రిజిస్ట్రేషన్ చేశాడు అన్న. రిజిస్ట్రేషన్ ఇప్పుడు కాదంట 2 సంవత్సరాలు అయ్యాక ఏదో చెప్పాడు. ఇక నా అన్న అదే నా వద్దు, ఇది మోసం మోసం అన్న. ఆహా కాదు కూడదని వాళ్ళు కట్టారు, ఇంకొకరు కట్టారు, ఓ అమ్మ జాయిన్ చేయించేస్తారు స్వామి. ఇక అవతలకి ఏంటి, రావాల్సిన ఫండ్ వచ్చేసింది, అకౌంట్కి డబ్బులు పంపింది లేదు, అండ్ రిజిస్ట్రేషన్ చేయమంటే అది ప్రాబ్లం ఉందని చెప్పేసి అది చేసింది లేదు. తార్నాకలో ఆఫీసు. నేను వెళ్ళి మాట్లాడి ఏంటి విషయం అన్న. సార్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మేము మొత్తం చెప్పేస్తారు, కండిషన్స్ చూడండి సార్ అన్నాడు. ఆ కింద కండిషన్స్లో ఇక తావా 1,00,000 తాకా తోలేవో ఉన్నాయి. అంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది ఇంత దారుణంగా ఉంటే, లుక్ LOOK లుక్ అని ఒక యాప్, ప్లే స్టోర్లో కూడా యాప్ లేదు. గూగుల్ క్రోమ్ నుంచి APK ఫైల్ డౌన్లోడ్ చేసి అది నువ్వు ఇన్స్టాల్ చేసుకొని దానిలో నువ్వు అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఇందులో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో మళ్ళీ వాళ్ళందరితో వచ్చేసి వాట్సాప్ గ్రూప్ పెట్టేసి దానికి అడ్మిన్లు అంటూ ఉండేసి ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు నిన్ను వేరే వేరే ట్రాన్స్లోకి పట్టుకెళ్తూ ట్రాప్ చేస్తూ, అదేమంటే ఉత్తర భారతదేశంలో వాళ్ళకి కార్లు ఇచ్చారు, బైక్లు ఇచ్చారు, వాళ్ళ పాయింట్స్ పెరిగిపోద్ది, వాళ్ళ గిఫ్ట్ల మీద గిఫ్ట్లు వచ్చాయి. ఇక్కడ మీకు వచ్చేసి రోజువారీ దాన్ని ఏమంటారు ఇందా చెప్పాను టాస్కులు. ఆ టాస్క్లు వచ్చేసి మీరు చేసేది ఏముంటుంది, జస్ట్ లాగిన్ అయితే చాలు, ఆ టాస్క్ వచ్చేసి 15 సెకండ్లు అదే కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ అంటే టాస్క్ ఏంటండి అన్న, అది చిన్న స్టోరీ లేక వచ్చింది సార్, ఇంకా అంతకు చేయడం లేదు. దెన్ నేను కనపడను, ఒక్కసారి మీ ఇల్లు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఒకసారి నాకు చూపిస్తారని చెప్పేసి అన్న. సీరియస్లీ నాకు చాలా చాలా బాధేసింది. ఎబో మిడిల్ క్లాస్, బాగా చదువుకున్న ఫ్యామిలీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు అంతా ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు, వీళ్ళు కూడా ఎలా మోసపోయారు నాకు అర్థం కావట్లేదు. టిష్ చెప్పనా, కలెక్టరేట్లో ఎంప్లాయీస్ ఉన్నారంట, గవర్నమెంట్ ఉద్యోగులు. అనంతపురంలో వాళ్ళు, ఇది ఎంత అనంతపురంలో జరిగింది, మరి మిగతా ఎక్కడ ఉందంటే నాకు ఐడియా లేదు. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో తెలంగాణలో జరిగింది, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే యాప్ వాళ్ళు ఉత్తర భారతదేశంలో చేసి ఫ్రాడ్ చేసి మళ్ళీ తెలంగాణలో పెట్టారు. మరి ఈ లుక్ యాప్ వేరే యాప్ డోంట్ ఎగ్జాక్ట్లీ వెతికితే నాకు కనపడలా. నేను ఆమెకు అదే చెప్తే ఇది అది కాదనుకుంటే సార్ అంది. ఆల్రెడీ స్టార్టింగ్లో కొంతమంది డబ్బులు వచ్చినమాట వాస్తవమే, అలా ఇస్తారు, దాన్ని గుంపులు జాయిన్ అవుతారు, ఇక రావాల్సిన అమౌంట్ వచ్చేసింది, ఇక దెబ్బ క్లోజ్ చేస్తారు. ఈలోపు ఏం చేస్తారు తెలుసా, ఈ లుక్ యాప్కి సంబంధించి జనాలు గ్యాదర్ అవ్వాలని ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చీట్ చేసే బ్యాచ్ చేత రిమైనింగ్ వాళ్ళని అమాయకుల్ని జాయిన్ చేయించారు కదా, వాళ్ళకి లుక్ యాప్ పేరుతో టీషర్ట్లు, లుక్ యాప్ పేరుతో ఏమంటారు పేదవాళ్ళకి అవన్నీ పంచడాలు ఇవన్నీ చేసేసి సేవా కార్యక్రమాలు అంటూ చేసి దాన్ని హైలైట్ చేసేది. ఈలోపు బుర్రా బుద్ధి లేకుండా చెత్తనా కొడుకులు, సారీ ఆడవాళ్ళని అనలేకపోతున్నా, పిచ్చి బూత్ రాబోయింది, సిగ్గుంది అసలు. యూట్యూబర్లో ఇన్స్టాగ్రామ్లో చేసే చెత్త ఉండరు, చెత్త ఎదవాళ్ళు అంతా కూడా అనగలకూడదు. కానీ అమాయకులు పాపం వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చదువుకొని ఉంటారు తప్ప అమాయకులు ఉంటారు పాపం. వీళ్ళు ఆ లుక్ యాప్ని వీళ్ళు ప్రమోట్ చేసి వచ్చారు డబ్బులు తీసుకొని. ఆ హర్షసాయి గారు, ఈ భయ్యా సన్నీ యాదవ్, ఈ బ్యాచ్ అంతా ఇదే కదా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలా, అలా వీళ్ళు లుక్ యాప్ని ప్రమోట్ చేసేసారు, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి.
దాంతో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి అంట. అండ్ ఉత్తరప్రదేశ్లో డబ్బులు వచ్చాయంట. ఉత్తర భారతదేశంలో చీటింగ్ అది. బట్ ఉత్తర భారతదేశంలో ఎవరైతే ప్రమోట్ చేసి డబ్బులు వచ్చి చూపించారే దానిని వీళ్ళు హైలైట్ చేసేసి ఆ పేపర్ కటింగ్లు పెట్టి ఏదేదో హడావుడి చేశారు. దాంతో మనం క్రాస్ చెక్ చేయరు కదా, ఇంకేదో డబ్బులు వస్తాయి, ఇంకేదో డబ్బులు వస్తాయి. అరే అసలు ఏమ్మా ఎవడిస్తాడు తల్లి డబ్బులు? అరే నెల రోజులు కష్టపడితే నీ శాలరీ పూర్తిగా నీకు ఇవ్వడానికి గవర్నమెంటే కింద మీద పడుతుంది, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే వాడు కింద మీద పడుతున్నాడు. ఇంకెవడిస్తాడు నీకు వచ్చి ముట్టి కింద డబ్బు నీకు ఇస్తాడా? వాడికి ఏమన్నా బంగారు నిధి ఏమన్నా ఉందా వాడి దగ్గర? ఏమన్నా ఎందుకు ఎంత ఫులిష్గా ఉంటారు అసలు? ఎవరి డబ్బు ఎవరికి ఇస్తాడు అసలు? అరే ఉచితంగా ఇస్తున్నాడనో లేదా నువ్వు కట్టిన డబ్బులు నీకు రిటర్న్ ఇస్తాడంటే నువ్వు ఎలా నమ్ముతావు అసలు? ఎంత కోపం వస్తుంటే నాకు. పోలీసులు అంటున్నారు కంప్లైంట్ ఫైల్ అవ్వలేదంటే, ఇంకా ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదంట. మరి ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నాకు ఇచ్చినప్పుడు పాపం మా అమ్మాయి ఎలా కంప్లైంట్ ఇచ్చింది? ఇంకా అసలు వాళ్ళకి ఇష్టమే లేదంట. అసలు ఆమె బాధ ఏంటో తెలుసా పాపం? సార్ ఇంత మోసం జరిగింది కదా, ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళంతా స్క్రీన్ షాట్లు పెట్టి గ్రూపులు అడుగుతూ ఉంటే ఆ మెసేజ్లు మొత్తం డిలీట్ చేసి వాళ్ళని గ్రూప్ నుంచి తీసేస్తున్నారు సార్. అదేమంటే వాళ్ళు మోసం చేస్తారు తీసేస్తాను అంటున్నారు. అదేమంటే ఇవాళ 26, 27 కదా ఈరోజు. నిన్నంట డబ్బులు మొత్తం విత్డ్రా చేసుకోవాలి. వాళ్ళు విత్డ్రా అవ్వట్లేదు ఏంటని అడిగితే ఎక్కువ మంది జాయిన్ అయ్యేసరికి సర్వర్ ప్రాబ్లం వచ్చింది. ఎక్కువ మంది జాయిన్ అయినప్పుడు సర్వర్ రన్ అవ్వాలంటే ఇంకా మనిషికి 6,000 యాడ్ చేయాలని అన్నారంట. అసలు అమ్మ బాబో ఏందిరా అసలు ఆ మోసం? ఎలారా వాడు చెప్తాడు అసలు? అదిగో 10 రూపాయలు తగలబెట్టు, అది 20 రూపాయల నోట్ ఏదని అన్నాడు. తెలియకుండా ఒకరు తగలబెట్టేశారు. ఏంటి 20 రూపాయల నోట్ అవ్వలేదు, 10 రూపాయలు బూడిదేది కదంటే, అరే సారీ నాకు వాళ్ళు 100 రూపాయల నోట్ అని చెప్పారు. ఇటువంటి 100 రూపాయల నోట్ నాకేమంటే మీ ఎదురు నేను కలుస్తా అని చెప్పేస్తాడు అని అనుకో. ఇచ్చేస్తారా మీరు? ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు బాబు, ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఆ అమ్మాయి చెప్తే నాకు నిజంగా చాలా బాధేసింది. ఇంక నేను కట్టకూడదని డిసైడ్ అయిపోయినా అది మోసం నాకు అర్థమైపోయింది సార్. నేను మిగతా చెప్తున్నా వినట్లేదు సార్, వాళ్ళు పే చేస్తున్నారు సార్ అని. మోసం చేశాక కూడా వాడు ఇంకా మోసం చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే 1930 కంప్లైంట్ ఎవడు ఇవ్వట్లా, పోలీసుకి వెళ్ళి కంప్లైంట్ ఎవడు ఇవ్వట్లా. అసలు ఆ యాప్ వచ్చేసి ప్లే స్టోర్ అప్రూవ్డే కాదు, ఫేక్. ఈ బ్యాచ్ అసలు ఎవరు ఏంటంటే మొత్తం చైన్ లింక్, ఈ చైన్ బిజినెస్ చైన్ మార్కెటింగ్ చేసేది ఏదైతే ఉంటుందో మొత్తం ఎక్కడ కూడా ఉంటారు, అబ్రాడ్లో ఉంటుంది బ్యాచ్ అంతా కూడా. ఇక్కడ కొంతమందిని పెట్టేసి నడిపిస్తూ ఉంటారు. ఇప్పటికన్నా ఆ మోసపోయిన వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. 1930కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పండి. ఇక మీదట అన్న పుణ్యం ఉండిద్ది. ఆడలైనా మగలైనా పిల్లలైనా పెద్దలైనా మీరు కష్టపడకుండా మీకు వచ్చే రూపాయి అది నిజం కాదు, అబద్ధం. అలా మీకు ఇచ్చినట్టు చూపించినా మీ ద్వారా ఇంకో 10 మందికి అది పబ్లిసిటీ ఎలా చేసి ఆ 10 మంది డబ్బులు కట్టించేసి ఆ తోటి రావాల్సిన డబ్బులు వచ్చాక దెన్ బిచ్చనే ఎత్తేస్తాడు. ఇప్పటి వరకు జరుగుతున్నాయి మొత్తం అదే. సింపుల్ లాజిక్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చార్మినార్ బ్యాంక్ అని చెప్పేసి హైదరాబాద్లో ఒకటి ఉంది. వాడు మోసం చేసేసాడు. ఎలా? ప్రభుత్వ బ్యాంకులు వచ్చేసి నీకు అప్పట్లో వచ్చేసి రూపాయి వడ్డీ ఉండేది, 12% వడ్డీ అంత ఉండే. వీడు ఏకంగా 15%, 16%, 17%, 18% కూడా వడ్డీ ఇస్తా అంటే భయంకరంగా డిపాజిట్ చేసి పడేశారు. ముందు వెనక ఆలోచించలా. బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే మనకు వాడు ఎంత వడ్డీ ఇస్తున్నాడు, బ్యాంకులో మనం లోన్ తీసుకుంటే మన మీద ఎంత వడ్డీ చేస్తున్నాడు, మనం బ్యాంక్ ఎంత కడుతున్నాడు బేసిక్ కూడా ఆలోచించకుండా బ్యాంకు ఆర్బీఐ అప్రూవ్డ్, సిటీ మధ్యలో ఉంది అని చెప్పేసి కుప్పలు డబ్బులు పెట్టేశారు. ఈ డబ్బులు పెడుతున్నా కూడా ఏం చేస్తారు తెలుసా? ఎందుకు ఎస్బీలో దాచుకుంటా, ఎందుకు నువ్వు ఆంధ్ర బ్యాంక్లో దాచుకుంటా, చార్మినార్లో పెట్టు, డబ్బులు మస్తు వస్తున్నాయి తెలుసా. ఓవర్ యాక్షన్ అనమాట ఈ బ్యాచ్ అంతా. ఇలా చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఓరే దేవుడా ఎంతమంది అందులో పెట్టారు. ఏమని ఆ డబ్బు వచ్చేసి ఏం చేశారు, వేరే వాళ్ళు 100 కోట్లు వేరే వాళ్ళు లోన్లు తీసేసుకున్నారు. వాళ్ళ కడతల్లా వీళ్ళు కస్టమర్గా డబ్బులు ఇవ్వాలి, ఎత్తేసాడు, ఇంక బ్యాంక్ ఎత్తేసాడు, రోడ్డుని పట్టారు జనాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అగ్రిగోల్డ్ వాళ్ళు కూడా చేసింది ఏంటి, డబ్బులు కట్టండి ఈ స్కీమ్లో మీకు డబ్బులు రిటర్న్ ఇస్తాం, లేదంటే పలానా చోట ప్లాట్ ఉంది అది ఇస్తాం. చాలా చోట్ల జరిగే మోసాలు ఇవిరా నాయన. ఎందుకు ఇంత దారుణంగా మోసపోతారు? దయచేసి ఇకనన్నా ఏమాత్రం అవతల మిమ్మల్ని ఊరిస్తూ టెంప్ట్ చేస్తూ డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి, మీ డబ్బులు మీకే రిటర్న్ ఇస్తాం, మళ్ళీ ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్ వస్తాయి, ఇదేనంటే అది మోసం. ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, 1930కి ఫోన్ చేయండి. మనం మోసపోయాంలే, ఇంకో 10 మంది మోసపోతే బాగుంటుంది అన్న రాక్షసానందం వద్దు. మనం మోసపోయాం, ఇక నుంచి అని ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వండి. ఏం కాదు, మిమ్మల్ని ఎవరు తక్కువ చేయరు. మీరు ఆల్రెడీ దెబ్బతిన్నారు, ఇంకెవరు దెబ్బ తినకూడదని చెప్పేసి ముందుకు వస్తున్నారంటే మిమ్మల్ని మెచ్చుకుంటారు.
వాడు పడ్డ బాధ ఇంకొకరు పడొద్దని వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. అలా నాకు ఎవరైతే నిన్న మెసేజ్ పెట్టున్నారో, మార్నింగ్ నాకు మొత్తం అప్డేట్స్ ఇచ్చున్నారో, నిజంగా ఆమెను మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా, అభినందిస్తూ ఉన్నా. తాను మోసపోయారని తెలుసుకొని ఇంకెవరు మోసపోకూడదని చెప్పేసి ముందుకు వచ్చింది. మీకు బాగా గుర్తుంటే 1 year అవుతుందా, తాను ఎంబీఏ చేసింది, ఎంబీఏ ఫినాన్స్ చేసింది, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఫైనాన్స్ దానిలోనే జాబ్ చేస్తూ ఉంది. ఇంతలో వాళ్ళ క్లయింట్స్లో ఒక క్లయింట్ వాళ్ళ కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళకి వీళ్ళ ఫ్రెండ్షిప్ లైవ్స్ ఒకడు పరిచయం అయ్యాడు. వాడు స్టాక్ మార్కెట్ అని వేరేది ఒకటి చూపించి అందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, ఒకవేళ డబ్బులు పోతే వాళ్ళే కొంత డబ్బులు యాడ్ చేసి నీకు ఇస్తారు అన్నట్టుగా నమ్మితే ఆ పిచ్చి పిల్ల నమ్మింది. ఆ పిల్లకు వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ ఉంది, మా ఏరో డిఫెన్స్ కాలేజీ అక్కడ ఉంటారు. దగ్గర దగ్గర పెళ్లి కోసం చెప్పేసి ఆమె వయసు 27 సంవత్సరాలు, పెళ్లి కోసం చెప్పేసి 25 లక్షలు దాచుకుంది. 25 లక్షల అమౌంట్ కూడా అందులో పెట్టింది. ఎంతో ఎట్లా అని తెలుసా, సేమ్ ఈ మధ్యకాలం ఏదైతే ఫ్రాడ్లు జరుగుతున్నాయో సేమ్ అదే ఫ్రాడ్. నీ అమౌంట్కి వాళ్ళ అమౌంట్ యాడ్ చేయనట్టు చూపిస్తాడు. దెన్ ఆ అమౌంట్ మరలా నీకు రావాలి అంటే ఈ అమౌంట్ పెరగాలి, ఈ అమౌంట్ వేరే దానిలో ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ అది విత్డ్రా చేయాలంటే లేదు టైం అయిపోయింది, ఇప్పుడు ఇంత అమౌంట్ పెడితే మళ్ళీ వచ్చింది, సో నువ్వు కొంత అమౌంట్ చేయి, మేము కొంత అమౌంట్ యాడ్ చేస్తాం. అకౌంట్లో కనిపిస్తుంది, అకౌంట్లో కనిపిస్తుంది, విత్డ్రా చూసి ఆనందం, విత్డ్రా చేయాలంటే ఇంకా యాడ్ చేయాలంట. ఇదే మోసం అండి అసలు. ఇంకెన్నాళ్ళు జనాలు ఈ రకం మోసపోతారో నాకు అర్థం కావట్లేదు. ఇంకెంతమంది మోసపోతారో అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు. ఇందులో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, పోలీసులు, సాఫ్ట్వేర్లు ఉంటున్నారంటే నిజంగా మనిషికి ఉండే అత్యాశ అవతల వాడికి భయంకరమైన ఆయుధం అంటే ఇదే కదా అనిపిస్తూ ఉంది. లుక్ యాప్ దారుణంగా మోసం చేసేసింది. ఇంకా ఇంకెన్ని యాప్లు ఉన్నాయో, ఇంకెన్ని వచ్చేసి ఈ సొల్లు కబుర్లు చెప్పే మన చుట్టూతున్న బ్యాచ్ మేము దేనిలో జాయిన్ చేస్తానంటూ చూసుకోండి. మరలా చెప్తా, అది ఇంట్లో వాడుకునే వస్తువులైనా, అది బయట చేసుకునే వ్యాపారం తాలూకైనా, చైన్ మార్కెటింగ్ అంటేనే మోసం. గుర్తుంచుకోండి, చైన్ మార్కెటింగ్. నువ్వు జాయిన్ అవ్వు, ఇంకో ముగ్గురు జాయిన్ చేయి, నీకు కొన్ని పాయింట్స్ వస్తే నీకు కొంత అమౌంట్ వచ్చింది. మీ ముగ్గురు కూడా ఈ కొంతమంది జాయిన్ చేయండి, మీకు కొంత డబ్బు వచ్చింది, వాళ్ళకి కొంత డబ్బు వచ్చింది, మీరు కొన్న వస్తువులు 10 మందికి అమ్మండి, లేదా ఆ వస్తువులు మీరే వాడుకోండి. అదే వస్తువు బయట కనుక కొంటే నీకు 100 రూపాయలకు వస్తుంటే ఇక్కడ ఆ వస్తువు 150కి అమ్ముతాడు. అదేంటే దానికంటే మన ఫుల్ క్వాలిటీ అంటాడు, రకరకాల సొల్లు కబుర్లు చెప్తాడు. మొత్తం కూడా చెప్తాం కదా, భయంకరమైన మాఫియా, అతి పెద్ద మోసం, కార్పొరేట్ మోసం. అదేమంటే వీళ్ళని ఆ టూరు, ఈ టూరు, ఆ కారు, ఈ బైకు, అది ఇదని హడావిడి, దాంతో వీడు పొంగిపోతాడు, దీంతో 10 మంది జాయిన్ చేస్తాడు. గొడవలు తీసుకునే బ్యాచ్ కదా మనమంతా కూడా. అవతల ఉన్నాడు కలెక్టరు అయినా సరే, యువతలో ఉన్నవాడు వచ్చేసి ఆ ఊర్లో వచ్చేసి చిన్నపాటి గ్రూప్ 4 జాబ్ చేసుకునేవాడు. బట్ వీడు ఎక్కడికి వెళ్ళొచ్చాడు ఏంటంటే అది అందులో జాయిన్ చేసి అయ్యాడంట. అనగానే ఆ కలెక్టర్ ఇంట్లో ఉన్నా కూడా ముందు వెనక ఆలోచించకుండా వాడిని కలిసి మాట్లాడి అందులో జాయిన్ అయిపోతారు. తలరాత అందామా, బుర్రలో బుద్ధి లేకపోవడం అందామా, ఏమందాం, అత్యాశ అన్నిటికీ మూలమని మాత్రం నేను అంట. ఇకనైనా ఏ స్కీములు కానీ, ఏ యాప్లు కానీ, ఏదైనా సరే ఒకటి డబ్బు మీకు ఇస్తున్నాడు అంటే ఉచితంగా కానీ, లేదా మీరు కట్టే డబ్బుకి ఎక్కువ ఇస్తున్నాడు అంటే కానీ అది మోసం మాత్రం మర్చిపోకండి. బ్యాంకులో ఉన్నటువంటి ఆ చిన్న లాజిక్ నేను చెప్పింది మీకు అర్థమైతే ఇక ఎవ్వడూ మోసపోడు, ఏ ఒక్కళ్ళు మోసపోరు.